హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ టాక్స్, ఏ సినిమా లవర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫ్యాన్స్ అంటే ఎవరు? ఫ్యాన్స్ ఎలా ఉండాలి? సో ప్రతి టాప్ హీరోకి ఒక సెక్టర్ ఆఫ్ ఫ్యానిజం ఉంటుంది, ఫ్యాన్స్ ఉంటారు. ఆ టాప్ హీరో ధైర్యమే ఫ్యాన్స్. బాగా గుర్తుపెట్టుకోండి, ఫ్యాన్స్ అందరు ప్రతి టాప్ హీరోకి ఉంటారు, ఎక్కువ మంది సెగ్మెంట్. రిమైనింగ్ అందరినీ ఇష్టపడి ఉంటారు, కానీ ఫ్యాన్స్ అని, డైహార్డ్ ఫ్యాన్స్ అని, హార్డ్ కోర్ ఫ్యాన్స్ అని, భక్తులని, ఇలా కొన్ని కేటగిరీ బేస్ చేసుకొని ఒక్కొక్క హీరోని రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఉంటారు. సో ఉన్న ఫ్యాక్ట్ ఏంటి? నువ్వే కదా నీ హీరోకి ధైర్యము. మరి చాలా సందర్భాల్లో చాలామంది ఫ్యాన్స్ అని అనుకొని సినిమాకి వెళ్ళి బయట వచ్చి అదే ఫ్యాన్స్ అదే హీరోకి నెగిటివ్గా మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తెలుసుకో, నువ్వు కామన్ ఆడియనా, నువ్వు సినిమా లవరా, నువ్వు ఫ్యానా, డైహార్డ్ ఫ్యానా, హార్డ్ కోర్ ఫ్యానా? నువ్వు ఎవరి కోసం వెళ్తున్నావు సినిమాకి? హీరోని చూడటానికా, డైరెక్షన్ కోసమా, మ్యూజిక్ కోసమా, లేదా సినిమాని సినిమాలా చూడడానికి వెళ్తున్నావా, లేదా యాంటీగా వెళ్తున్నావా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒకటి ఫిక్స్ అయ్యి సినిమాకి వెళ్ళు, నీకు ఒక క్లారిటీ వస్తుంది. నువ్వేమో ఫ్యాన్ అంటావు, కానీ నువ్వే బయట వచ్చి నీ హీరోకి నెగిటివ్గా రివ్యూ ఇస్తావు. సో పాయింట్ ఏంటి? నువ్వు ఫ్యాన్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. సినిమాకి వెళ్తే 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, నేను పవన్ కళ్యాణ్నే చూసేసి వస్తా. చిరంజీవి సినిమాకి వెళ్తే చిరంజీవినే చూస్తాను. పక్కనే యాక్టర్స్తో నాకేంటి, మ్యూజిక్తో నాకేంటి, రిమైనింగ్ ఫైట్స్ ఏంటి, డైలాగ్స్ నాకెందుకు? నేను పోయింది ఆ హీరో కోసం, అతన్నే చూస్తా, ఎంజాయ్ చేస్తా, వచ్చేస్తా. కలెక్షన్స్ వచ్చినా రాకపోయినా, హిట్ అయినా ఫ్లాప్ అయినా మనకెందుకు? అది డైహార్డ్ ఫ్యాన్స్, హార్డ్ కోర్ ఫ్యాన్స్. మరి నువ్వేంటి? నువ్వు ఫ్యాన్ అయితే నువ్వు ఎవరి కోసం పోతున్నావు? డైరెక్టర్ ఫ్యానా, హీరో ఫ్యానా? డైరెక్టర్ ఫ్యాన్ అయితే డైరెక్షన్ చూడు, హీరో ఫ్యాన్ అయితే హీరోని చూడు, మ్యూజిక్ అయితే మ్యూజిక్ని ఎంజాయ్ చేయి, సినిమా అంటే సినిమాలా చూడు. సో నువ్వు దేనికోసం పోతున్నావో నీకు ఒక క్లారిటీ ఉంటే సినిమా నీకు నచ్చుతుందా నచ్చదా అని డిసైడ్ అయ్యవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ ఫిక్స్ అవ్వాల్సింది ఏంటి? అండ్ ఏ సినిమాని ఎలా చూస్తున్నావు? అన్ని సినిమాలు తీసినటువంటి హీరోస్కి, అంత పెద్ద ఫ్యానిజం ఉన్న హీరోస్కి, పెద్ద పెద్ద టాప్ హీరోస్కి తెలీదా ఏ టైంలో ఏం సినిమా తీయాలి, ఎలా తీయాలని? మేబీ స్టోరీ సెలక్షన్లో కొన్ని ఫాల్ట్ ఉండొచ్చు, బట్ నీ దగ్గర నా దగ్గర నేర్చుకునేంత దిగజారిపోయి అయితే ఏ హీరో ఉండడు. సో దయచేసి అందరికీ ఒకటే, మీరు సినిమాకి వెళ్ళేటప్పుడు మీ రిక్వైర్మెంట్ మీకు తెలుసుకొని వెళ్ళండి దయచేసి. అప్పుడు మీకు సినిమా ఖచ్చితంగా అర్థమవుతుంది. సో నువ్వు ఏ జానర్ని ఇష్టపడుతున్నావు తెలుసుకో, నీకు ఏ హీరో కావాలో తెలుసుకో, ఎలాంటి సినిమాలు కావాలో తెలుసుకో. నువ్వు ఇంతకీ కామన్ ఆడియన్గా పోతున్నావా, ఒక ఫ్యాన్గా పోతున్నావా? నేను ప్రతి సినిమాకి వెళ్ళేటప్పుడు ఒకటి ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాను. అది నాకు రాలేదనుకో, నాకు నచ్చదు. వస్తే ఐఎమ్ హ్యాపీ. సో నువ్వు సినిమాకి వెళ్ళేటప్పుడు నువ్వేం ఎక్స్పెక్ట్ చేసి వెళ్తున్నావు? అది నీకు వస్తే నువ్వు హ్యాపీ, లేదు, బట్ నువ్వు ఫిక్స్ అయి వెళ్ళు. అండ్ దయచేసి అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మనకి ఇష్టం లేని హీరో, మనకు నచ్చని సినిమా అందరికీ నచ్చకూడదు అని అనుకోకండి. నీకు నచ్చలేదా అది నీ పర్సనల్, కానీ నీ ఫ్రెండ్కి నచ్చచ్చేమో, మీ ఫ్యామిలీ మెంబర్కి నచ్చచ్చేమో. సో నీకు నచ్చని మాత్రాన అందరికి నచ్చదు అని మీరు అనుకోకండి, ఎవరికి చెప్పకండి. ఒకవేళ చెప్పాలనుకో, నచ్చిందా? ఎస్ నచ్చింది, నచ్చలేదా? నచ్చలేదు అని చెప్పండి. అంతేగాని దయచేసి అంతంత మంది పనిచేసిన సినిమాకి, అంత డబ్బులు పెట్టి తీసిన సినిమాకి, అంతమంది ఎఫర్ట్ పెట్టిన, అన్ని రోజులు కష్టపడిన సినిమాని రొట్టని, రాడ్ అని, వేస్ట్ అని, వరస్ట్ అని, డబ్బులు బొక్కని, ఇలా మరీ దిగజారి వర్డ్స్ చెప్పి ఆ సినిమాని దయచేసి చంపకండి. ఇది నా రిక్వెస్ట్, యాజ్ ఎ సినిమా లవర్గా నా రిక్వెస్ట్. సినిమాని సినిమాలో చూద్దాం దయచేసి. అండ్ ఫ్యాన్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ హీరోని మీరే కాపాడుకోవాలి. నువ్వు ఫ్యాన్ అయితే సినిమా నచ్చినా నచ్చకపోయినా, బాగున్నా బాగాలేకపోయినా, డైలాగ్స్ ఉన్నా డైలాగ్స్ లేకపోయినా, ఏ ఉన్నా లేకపోయినా, నీ హీరో నీకు ఉన్నాడా? వెళ్ళిపో సినిమాకి, నువ్వు హీరోనే చూడయ్యా. పక్కోళ్ళతో నీకేం పని? నీ హీరోనే చూడు, హ్యాపీగా ఎంజాయ్ చేయి, హ్యాపీగా వచ్చి. సో ఇది నా రిక్వెస్ట్ అంతే. దయచేసి అందరు ఫ్యాన్స్ ఇలా ఉండాలని కోరుకుంటూ, ఎందుకంటే దీనివల్ల ఒక హెల్తీ అట్మాస్ఫియర్ ఏర్పడుతుంది. నువ్వు ఇప్పుడు ఈ హీరో ఆ హీరో ఫ్యాన్స్ని, ఆ హీరో ఈ హీరో ఫ్యాన్స్ని, ఇలా హీరోస్ అందరూ బాగానే ఉన్నారు, మనమే కొట్టుకొని వస్తున్నాం. సో జస్ట్ నీకేం కావాలో తెలుసుకో,
నీకు నచ్చిందా నచ్చింది, నచ్చలేదు నచ్చలేదు అంతే. సో దయచేసి నీకు నచ్చలేదు కదా అని అందరికి నచ్చకూడదు. ఈ పాయింట్ ఎవరికంటే ఈ రివ్యూ ఇస్తున్న వాళ్ళకి. రివ్యూ ఇచ్చే వాళ్ళు నచ్చిందా నచ్చిందని చెప్పండి, నచ్చలేదు నచ్చలేదు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి, డిఫరెంట్ సెగ్మెంట్ డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయండి. కానీ దయచేసి నెగిటివ్ రొట్ట రాడ్డు వైర్ కొరికారు అండ్ క్యాబేజ్ అని వేస్ట్ అని వరస్ట్ అని ఇట్లా చెత్త స్టేట్మెంట్స్ ఇవ్వకండి. థ్యాంక్ యూ.